టు ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. మనం ఇండియన్ పాలిటీలో ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నీ కూడా ర్యాపిడ్ రివిజన్ సిరీస్లో కంటిన్యూ చేస్తున్నాం. దాంట్లో భాగంగా ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ అనేవి విపత్కర టైంలో ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏ విధంగా రూల్స్ పెట్టింది అండ్ ఇండియాలో ఉన్న పొలిటికల్ స్ట్రక్చర్స్ కానీ ఎకనామిక్ స్ట్రక్చర్స్ కానీ సోషల్ స్ట్రక్చర్స్ కానీ ఎట్లా మారుతాయి. అయితే ఇది కంప్లీట్లీ పాలిటిక్స్ సంబంధించింది కాబట్టి పొలిటికల్ స్ట్రక్చర్స్ అనేవి డిస్కస్ చేసుకుంటాం. అంటే కాన్స్టిట్యూషన్లో ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ గురించి రాయడం జరిగింది. అండర్ ఆర్టికల్ 352 నుంచి 360 వరకు కూడా ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ చూస్తాము. అండ్ దెర్ ఈజ్ అనదర్ ఆర్టికల్ 365 కూడా క్లియర్. సో 352 నుంచి 360 అండ్ ఆల్సో 365 ఈ టోటల్ ఆర్టికల్స్ అనేవి ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ గురించి డీల్ చేస్తున్నాయి. అయితే ఫస్ట్ ఈ ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ అనేవి మనం ఎక్కడి నుంచి తీసుకున్నాం, దట్ ఈస్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 నుంచి ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ తీసుకోవడం జరిగింది. ప్లీజ్ డూ రిమెంబర్, ఎమర్జెన్సీ టైంలో ఫండమెంటల్ రైట్స్ అనేవి తీసేస్తారు. క్లియర్. ఎమర్జెన్సీ టైంలో ఫండమెంటల్ రైట్స్ అనేవి తీసేస్తారు. ఎప్పుడు ఎలా తీస్తారో అది కూడా మనం టాపిక్లో డిస్కస్ చేద్దాం. కేవలం ఇది మాత్రమే మనం జర్మన్ కాన్స్టిట్యూషన్ నుంచి ఇన్స్పైర్ అవడం జరిగింది. ఓకేనా. సో ఫండమెంటల్ రైట్స్ అనేవి ఎమర్జెన్సీ టైంలో తీసేస్తారు. కేవలం ఆ ప్రొవిజన్ మాత్రమే, అంటే ఎమర్జెన్సీ ఉండేటప్పుడు ఫండమెంటల్ రైట్స్ని తీసేసే పద్ధతి ఏదైతే ఉంటుందో అది మాత్రమే జర్మనీ నుంచి ఇన్స్పైర్ అవ్వడం జరిగింది. బట్ బేసిక్గా ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ మాత్రం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 1935 నుంచి మనం ఇన్స్పైర్ అవ్వడం జరిగిందనమాట. ఓకేనా. ఎస్, ఈ ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ అనేవి యాజ్ వీ డిస్కస్ ఇట్ ఈస్ అండర్ పార్ట్ 18 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. పార్ట్ 18. అయితే టోటల్గా ఎన్ని టైప్స్ ఆఫ్ ఎమర్జెన్సీస్ ఉన్నాయో చూడండి. ఎన్ని టైప్స్ ఆఫ్ ఎమర్జెన్సీస్ అంటే దెర్ ఆర్ 3 టైప్స్ ఆఫ్ ఎమర్జెన్సీ. సో ఫస్ట్ వన్ దట్ ఈస్ కాల్డ్ ది ప్రొక్లమేషన్ ఆఫ్ ఎమర్జెన్సీ అని అంటాం. ది ప్రొక్లమేషన్ ఆఫ్ ఎమర్జెన్సీ. సార్ ప్రొక్లమేషన్ ఆఫ్ ఎమర్జెన్సీ అంటే ఏంటి? ఎస్, ప్రొక్లమేషన్ ఆఫ్ ఎమర్జెన్సీ అంటే దీన్నే మనం జనరల్గా నేషనల్ ఎమర్జెన్సీ అని పిలుస్తాం. అయితే మనం పిలవడం నేషనల్ ఎమర్జెన్సీ అని పిలుస్తాము, బట్ కాన్స్టిట్యూషన్లో మాత్రం ప్రొక్లమేషన్ ఆఫ్ ఎమర్జెన్సీ అని ఉంటుందన్నమాట. క్లియర్. నేషన్ వైడ్గా కూడా ఎప్పుడైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో నేషనల్ ఎమర్జెన్సీ అనేది పెడతారనమాట. అండ్ దెర్ ఈజ్ ది ప్రెసిడెంట్స్ రూల్. నెక్స్ట్ ప్రెసిడెంట్స్ రూల్. ప్రెసిడెంట్స్ రూల్ అంటే కాన్స్టిట్యూషనల్ మిషనరీ బ్రేక్ డౌన్ అయితే ప్రెసిడెంట్ రూల్ చేయడం జరుగుతుంది. సో అందుకనే దీన్ని పాపులర్గా ప్రెసిడెంట్స్ రూల్ అని అంటారు. అయితే దీన్నే మనం స్టేట్ ఎమర్జెన్సీ అని కూడా పిలుస్తాం. ఏమని పిలుస్తాం? స్టేట్ ఎమర్జెన్సీ అని కూడా పిలుస్తాము. ఆర్ కాన్స్టిట్యూషనల్ ఎమర్జెన్సీ అని కూడా పిలుస్తాం. ఏంటి? కాన్స్టిట్యూషనల్ ఎమర్జెన్సీ. ఎందుకు కాన్స్టిట్యూషనల్ ఎమర్జెన్సీ? చెప్పాను కదా, కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్కి తగ్గట్టుగా స్టేట్ లేకపోతే ప్రెసిడెంట్ ఈ ఎమర్జెన్సీ పెడతారు కదా, అందుకే కాన్స్టిట్యూషనల్ ఎమర్జెన్సీ అని కూడా అంటారు. అండ్ ది అదర్ టైప్ ఆఫ్ ఎమర్జెన్సీ దట్ ఈస్ ది ఫినాన్షియల్ ఎమర్జెన్సీ. అయితే గుర్తుంచుకోండి, ఓవరాల్గా దట్ ఈజ్ ప్రొక్లమేషన్ ఆఫ్ ఎమర్జెన్సీ. నేషనల్ ఎమర్జెన్సీ అనేది ఇంతవరకు 3 times మాత్రమే పెట్టడం జరిగింది. 3 times. ప్రెసిడెంట్స్ రూల్ నెంబర్ ఆఫ్ టైమ్స్ పెట్టడం జరిగింది. ఫినాన్షియల్ ఎమర్జెన్సీ 0. ఇంతవరకు ఒక్కసారి కూడా ఫినాన్షియల్ ఎమర్జెన్సీ అనేది ఇండియాలో పెట్టలేదు. ఇది బేసిక్గా మీరు చూడాల్సింది, రైట్? ఇప్పుడు మనం వీ షల్ స్టార్ట్ డిస్కసింగ్ అబౌట్ ది ప్రొక్లమేషన్ ఆఫ్ ఎమర్జెన్సీ. అంటే కొన్ని విపత్కర టైంలో, ఎమర్జెన్సీ టైంలో నేషనల్ ఎమర్జెన్సీ అనేది పెట్టడం జరుగుతుంది. ప్రొక్లమేషన్ ఆఫ్ ఎమర్జెన్సీ ఆర్ దీన్ని నేషనల్ ఎమర్జెన్సీ అని కూడా అంటారు అని చెప్పాం, అవునా? అయితే ఏ కండిషన్స్లో నేషనల్ ఎమర్జెన్సీ పెడతారు అంటే, ఒకటి దట్ ఈస్ ది వార్ టైంలో ఒకవేళ ఏ కంట్రీ అయినా ఇండియా మీద అటాక్ చేస్తే ఎస్ నేషనల్ ఎమర్జెన్సీ పెట్టాల్సిన అవసరం ఉంది అనుకుంటే నేషనల్ ఎమర్జెన్సీ అనేది ప్రెసిడెంట్ పెడతారనమాట. ఓకేనా. ఎవరు పెడతారు? పెట్టే పవర్ అనేది ప్రెసిడెంట్కి ఉంది. వార్ టైంలో ఎక్స్టర్నల్ అగ్రెషన్ అంటే ఏంటి? ఫుల్ ఫ్లెడ్జ్డ్ వార్ కాదు, బట్ బార్డర్ ఏరియాలో మాత్రం స్కిర్మిషెస్, చిన్న తగులు లాంటివి అవుతున్నాయి. సో ఎందుకులే రిస్క్ అని చెప్పి ఎక్స్టర్నల్ అగ్రెషన్ కండిషన్ మీద నేషనల్ ఎమర్జెన్సీ అనేది ప్రెసిడెంట్ పెట్టే ఛాన్స్ ఉంది. అండ్ ఇది మాత్రమే కాదు, దెర్ ఇస్ సంథింగ్ దట్ ఈస్ కాల్డ్ ఆర్మ్డ్ రెబిలియన్.
ఆర్మ్డ్ రెబెలియన్ అంటే ఇండియాలో ఉన్న ఆర్మ్డ్ ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయో, మిలిటరీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, ఒకవేళ అందులో ఎవరైనా ఇండియాకి ఎగెయిన్స్ట్గా రెబెల్ అయితే అలాంటప్పుడు కూడా నేషనల్ ఎమర్జెన్సీ అనేది డిక్లేర్ చేయగలరు. అయితే ఒకప్పుడు ఆర్మ్డ్ రెబెలియన్ అనేది ఉండేది కాదు, ఒకప్పుడు ఇంటర్నల్ డిస్టర్బెన్స్ అనేది ఉండేది. ఇంటర్నల్ డిస్టర్బెన్స్, ఈ ఇంటర్నల్ డిస్టర్బెన్స్ అనే కాన్సెప్ట్ని 1975లో మిస్యూజ్ చేయడం జరిగింది అని చెప్పి నెక్స్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్లో ఇంటర్నల్ డిస్టర్బెన్స్ని కాస్త దాన్ని ఆర్మ్డ్ రెబెలియన్ కింద మార్చేశారు. ఎప్పుడు మార్చేశారు? 44th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1978. అయితే ఒక్కటి గుర్తుంచుకోండి, మీకు ఓవరాల్గా మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే అవుట్ ఆఫ్ అన్నిటికన్నా కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్లో 44th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్లో ఏవైతే చేంజెస్ జరిగాయో అవి మోస్ట్ ఆఫ్ ది చేంజెస్ అన్నీ కూడా ఎమర్జెన్సీ గురించే జరిగాయి. ఒకవేళ మీకు బ్లైండ్గా ఒక క్వశ్చన్ వచ్చింది అనుకోండి, దానికి ఎగ్జాక్ట్గా ఆన్సర్ తెలియకపోతే బ్లైండ్లీ గో విత్ ది 44th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్, ఎందుకంటే కన్ఫామ్గా వీటిల్లోనే చేంజెస్ అనేవి మనం చూసామన్నమాట. ఓకేనా? సో వార్, ఎక్స్టర్నల్ అగ్రెషన్, ఆర్మ్డ్ రెబెలియన్. ఈరోజు ఇంటర్నల్ డిస్టర్బెన్స్ అనేది లేదు, ఈరోజు మనకి ఆర్మ్డ్ రెబెలియన్ మాత్రమే ఉంది అని గుర్తుంచుకోండి. రైట్? ఎస్. అయితే ఎట్లా పెడతారో అనేది మనం చూసాం. సో ఇట్లా పెడితే ఈజ్ దర్ ఎనీ పార్లమెంటరీ అప్రూవల్ ప్రొసీజర్? ఎస్, పార్లమెంటరీ అప్రూవల్ అనేది కూడా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ కింద చూస్తాం. అంటే ఎప్పుడైతే ప్రెసిడెంట్ నేషనల్ ఎమర్జెన్సీ అనేది డిక్లేర్ చేయడం జరుగుతుందో అది ప్రెసిడెంట్ తనకి ఇష్టం వచ్చినట్టు డిక్లేర్ చేయడానికి లేదు. పార్లమెంట్ ఒక ఓవరార్కింగ్ బాడీ కింద కూడా చూసుకుంటుంది, ఒక సూపర్వైజరీ బాడీ కింద చూసుకుంటుంది. అంటే ప్రెసిడెంట్ నిజంగానే కాజ్ ఆఫ్ వార్ కానీ, ఎక్స్టర్నల్ అగ్రెషన్ అండ్ ఆర్మ్డ్ రెబెలియన్తో ఉంటే మాత్రమే పార్లమెంటరీ అప్రూవల్ వస్తుంది. అవునా? అయితే కాన్స్టిట్యూషన్లో చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. దట్ ఈజ్ ఈ అప్రూవల్ అనేది లోక్సభ అండ్ రాజ్యసభలో సపరేట్గా జరగాలి. అయితే ఇక్కడ ఇట్ ఈస్ రిక్వైర్డ్ ది స్పెషల్ మెజారిటీ. రైట్? సో రెండిట్లో కూడా స్పెషల్ మెజారిటీ రావాలి. స్పెషల్ మెజారిటీ అంటే హాఫ్ ఆఫ్ ది టోటల్ మెంబర్షిప్ అండ్ 2/3 ఆఫ్ ప్రెజెంట్ అండ్ ఓటింగ్ అనేది చూస్తాము. అండ్ లోక్సభలో సపరేట్గా, రాజ్యసభలో సపరేట్గా పాస్ అవ్వాలి. అండ్ ప్రెసిడెంట్ నేషనల్ ఎమర్జెన్సీ డిక్లేర్ చేసిన 1 month లోపల పార్లమెంట్లో అప్రూవల్ రావాలి. వితిన్ 1 month. ఒకప్పుడు 2 months ఉండేది. 44th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్తో దీన్ని 1 monthకి చేంజ్ చేశారు. ఏవైతే చేంజెస్ చేశారో అవి మాత్రమే రాస్తున్నాను, పాతవన్నీ గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు. ఓకేనా? సో వీటిలో పాస్ అవ్వడం అనేది కావాలి. అయితే దేర్ మైట్ బి క్వశ్చన్, సార్ నేషనల్ ఎమర్జెన్సీ డిక్లేర్ చేసిన తర్వాత లోక్సభ డిజాల్వ్ అయిపోతే పరిస్థితి ఏంటి? ఎస్, ఒకవేళ నేషనల్ ఎమర్జెన్సీ డిక్లేర్ చేసిన తర్వాత లోక్సభ డిజాల్వ్ అయిపోతే ఆ బిల్ అనేది రాజ్యసభకు వెళ్తుంది. రాజ్యసభ ఆ రెజల్యూషన్ని పాస్ చేయాలి స్పెషల్ మెజారిటీతో. ఒకవేళ రాజ్యసభ స్పెషల్ మెజారిటీతో పాస్ చేయలేదా నేషనల్ ఎమర్జెన్సీ అనేది ఇంకా ఉండదు. ఒకవేళ రాజ్యసభ పాస్ చేసింది అంటే లోక్సభ పాస్ చేయకపోయినా లోక్సభ డిజాల్వ్ అయిపోయింది కాబట్టి నేషనల్ ఎమర్జెన్సీ కంటిన్యూ అవుతుంది. ఎంతవరకు? లోక్సభ డిజాల్వ్ అయిపోతే వెంటనే ఎలక్షన్స్ అనేవి కండక్ట్ చేస్తారు. ఎలక్షన్స్ కండక్ట్ చేసి కొత్త లోక్సభ వస్తుంది కదా, ఇప్పుడు కొత్త లోక్సభ యాక్సెప్ట్ చేస్తే ఎమర్జెన్సీ కంటిన్యూ అవుతుంది. ఒకవేళ కొత్తగా ఏర్పాటైన లోక్సభ యాక్సెప్ట్ చేయకపోతే వెంటనే ఎమర్జెన్సీ అనేది ఆపేయాలన్నమాట. నేషనల్ ఎమర్జెన్సీ అనేది ఆపేయాలి. సో ఈ విధమైన ప్రావిజన్స్ అనేవి మనం చూస్తాం. అయితే ఒకటి, ఎప్పుడైతే నేషనల్ ఎమర్జెన్సీ చెప్తారో ఈ నేషనల్ ఎమర్జెన్సీ అనేది కేవలం 6 months మాత్రమే వ్యాలిడిటీలో ఉంటుంది. ఓకేనా? నేషనల్ ఎమర్జెన్సీ లెట్స్ టేక్, సో 2024 January 1st చెప్పారు అనుకోండి, Jan 1st. సో ఇది కేవలం June 31st వరకు మాత్రమే, June 30 వరకు మాత్రమే ఉంటుందన్నమాట. అంటే కేవలం 6 months వరకు మాత్రమే నేషనల్ ఎమర్జెన్సీ ఉంటుంది. బట్ ఇట్ కెన్ బి రెన్యూడ్ ఎనీ నెంబర్ ఆఫ్ టైమ్స్. ఎన్నిసార్లు అయినా రెన్యూ చేసుకోవచ్చు. 10 సంవత్సరాలు చేయొచ్చా సార్? ఎస్, 10 సంవత్సరాలు చేయొచ్చు. ప్రతి 6 నెలలకి కూడా బోత్ లోక్సభ అండ్ రాజ్యసభ సపరేట్గా స్పెషల్ మెజారిటీతో కంటిన్యూ చేయాలి. యాక్సెప్ట్ చేయడానికి మాత్రమే స్పెషల్ మెజారిటీ కాదు, ఈవెన్ రెన్యూ చేయడానికి కూడా స్పెషల్ మెజారిటీ కావాలి అని కాన్స్టిట్యూషన్ చెప్పడం జరిగిందనమాట. ఓకేనా? రైట్. సో ఎంతవరకు ఉంటుంది? 6 months వరకు ఉంటుంది. ఇట్లా ఎన్ని ఇయర్స్ అయినా ఉండొచ్చు. సార్ ఎన్ని ఇయర్స్? ఎటువంటి లిమిట్ కూడా కాన్స్టిట్యూషన్ పెట్టలేదు, ఇది గుర్తుంచుకోండి. డన్? రైట్. అయితే
ఒకవేళ నేషనల్ ఎమర్జెన్సీ అనేది ఓకే ఒక 2 సార్లు 3 సార్లు రెన్యూ చేశారు, మరి దీన్ని ఆపాలంటే ఎలా సార్? ఆపడం అనేది రివొకేషన్ కింద మనం చూస్తాము, రివొకేషన్. అయితే ఈ నేషనల్ ఎమర్జెన్సీని 2 విధాలుగా ఆపచ్చు. ఒకటి, ప్రెసిడెంట్ గారే స్వయంగా అతను వచ్చి నేషనల్ ఎమర్జెన్సీ ఆపేస్తున్నాను అని చెప్తే ఆగిపోతుంది. ఆర్ ఒకవేళ చూడండి, లోక్సభ, కేవలం లోక్సభ మాత్రమే, ఒకవేళ లోక్సభ రెజల్యూషన్ పాస్ చేసింది అనుకోండి, ఏ రెజల్యూషన్? సింపుల్ మెజారిటీ. ఇక్కడ మాత్రం చూడండి, ఆపడానికి లోక్సభకి సింపుల్ మెజారిటీ చాలు, అప్రూవ్ చేయడానికి కంటిన్యూ చేయడానికి స్పెషల్ మెజారిటీ కావాలి. నేషనల్ ఎమర్జెన్సీ ఆపడానికి మాత్రం సింపుల్ మెజారిటీ సరిపోతుంది. లోక్సభ సింపుల్ మెజారిటీతో రిజల్యూషన్ పాస్ చేస్తే దెన్ ప్రెసిడెంట్ ఈజ్ బౌండ్ టు డిక్లేర్ ది ఎమర్జెన్సీ అనేది సీజ్ అయిపోతుంది అని, ఎమర్జెన్సీ ఆగిపోతుందని చెప్తారు. ఓకే, సో 2 కండిషన్స్. ఒకటి, ప్రెసిడెంట్ అతనంతటా అతనే స్వయంగా ఆపచ్చు. సెకండ్ వన్, లోక్సభ చెప్తే ప్రెసిడెంట్ ఆపాల్సిందే. అయితే లోక్సభ సింపుల్ మెజారిటీతో రిజల్యూషన్ పాస్ చేస్తే సరిపోతుంది అనమాట. ఓకేనా? సో ఎలా పాస్ అవుతుంది, పాస్ అయితే ఎన్ని రోజులు ఉంటుంది, అండ్ రివోక్ ఆపాలి అంటే పరిస్థితి ఏంటి కూడా మనం చేసాం, రైట్? ఎస్. అయితే ఈ నేషనల్ ఎమర్జెన్సీ అనేది మనం అబ్జర్వ్ చేస్తే దీంట్లో సెంటర్ స్టేట్ రిలేషన్స్ అనేవి కాస్త చేంజ్ అనేది అవుతుందన్నమాట. ఒకటి, నేషనల్ ఎమర్జెన్సీ టైంలో స్టేట్ యొక్క పవర్స్ అనేవి చాలా తగ్గిపోతాయి, సెంటర్కే ఎక్కువ పవర్స్ అనేవి ఉంటాయి. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ది పార్ట్ ఆఫ్ లెజిస్లేచర్, క్లియర్, లెజిస్లేటివ్ మ్యాటర్స్, యూనియన్ లిస్ట్లో సబ్జెక్ట్స్ని పార్లమెంట్ చేస్తుంది. ఈవెన్ స్టేట్ లిస్ట్లో ఉన్న సబ్జెక్ట్ మ్యాటర్స్ మీద కూడా యాక్ట్ ఎవరైనా చేయగలరు అంటే పార్లమెంట్ మాత్రమే చేయగలదు అని గుర్తుంచుకోండి. క్లియర్? స్టేట్ లిస్ట్లో యాక్ట్స్ అనేవి పార్లమెంట్ చేయగలదు. సార్ స్టేట్ కూడా చేయగలదా? స్టేట్ కూడా చేయగలదు, పార్లమెంట్ కూడా చేయగలదు. అయితే ఇలా పార్లమెంట్ ఏవైతే స్టేట్ లిస్ట్లో సబ్జెక్ట్ మ్యాటర్ తీసుకొస్తుందో అది నేషనల్ ఎమర్జెన్సీ అయిపోయిన తర్వాత 6 months వరకు ఉండి ఎక్స్పైరీ అయిపోతాయి. 6 months వరకు ఉండి ఎక్స్పైరీ అయిపోతాయి అన్నమాట, రైట్? ఎస్. సో 6 months వరకు ఉండి ఎక్స్పైరీ అయిపోతుంది అని మనం చూస్తాం. ఇది లెజిస్లేటివ్ మ్యాటర్స్. అండ్ ఎగ్జిక్యూటివ్ మ్యాటర్స్ కూడా సెంటర్కే పూర్తి పవర్స్ అనేవి ఉంటాయి అని మనం చూస్తాం. అండ్ ఇది మాత్రమే కాదు, దట్ వీ ఆల్సో సీ ఫినాన్షియల్ పవర్స్ కూడా కాస్త చేంజ్ అవుతాయి. అయితే దెర్ ఈస్ అ క్వశ్చన్ ఎగ్జామినేషన్స్లో కూడా, యూపీఎస్సీ కానీ స్టేట్ ఎగ్జామ్స్లో కూడా చాలాసార్లు అడగడం జరిగింది. అదేంటి అంటే, నేషనల్ ఎమర్జెన్సీ టైంలో స్టేట్ గవర్నమెంట్ని డిజాల్వ్ చేయాలా, సస్పెండ్ కానీ డిజాల్వ్ కానీ స్టేట్ గవర్నమెంట్ని చెయ్యాలా? ఇట్ ఈజ్ నాట్ మ్యాండేటరీ, అవసరం లేదు. స్టేట్ గవర్నమెంట్ని అంటే స్టేట్ లెజిస్లేచర్ని డిజాల్వ్ చేయాల్సిన అవసరం లేదు. ఇట్ ఈజ్ నాట్ మ్యాండేటరీ. కన్ఫ్యూషన్గా అడుగుతారు, బట్ స్టేట్ లెజిస్లేచర్ని డిజాల్వ్ చేయాల్సిన అవసరం అనేది లేదు. ఈవెన్ ఫినాన్షియల్ పవర్స్లో కూడా సెంటర్కే ఎక్కువ పవర్స్ అనేవి ఉంటాయని చూస్తాం. అయితే మరొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే, దట్ వాట్ అబౌట్ ది లైఫ్ ఆఫ్ లోక్సభ అండ్ రాజ్యసభ. రాజ్యసభ లైఫ్ అనేది చేంజ్ అవ్వదు, ఎందుకంటే రాజ్యసభ అనేది ఒక పర్మనెంట్ బాడీ కాబట్టి. లైఫ్ ఆఫ్ లోక్సభ అనేది చేంజ్ అవుతుంది, స్టేట్ లెజిస్లేచర్ కూడా చేంజ్ అవుతుంది. ఓకే, ఎప్పుడైతే నేషనల్ ఎమర్జెన్సీ తీసుకొస్తారో కావాలి అంటే లోక్సభ లైఫ్ అనేది మనకి 1 year పెరుగుతుంది ఎట్ ఏ టైం. అంటే నేషనల్ ఎమర్జెన్సీ ఉంది అనుకోండి, నేషనల్ ఎమర్జెన్సీ కంటిన్యూ అయితే లైఫ్ ఆఫ్ లోక్సభ అనేది 5 years తర్వాత 1 year పెంచుతారు, 6 years. ఒకవేళ కావాలి అంటే మరొక 1 year పెంచగలరు. అలా పెంచుతూ 1 year పెంచుకుంటూ వెళ్తూ రెన్యూ చేయగలరు. ఒకవేళ లైఫ్ ఆఫ్ లోక్సభ ఫస్ట్ టైం రెన్యూ చేశారు, సెకండ్ టైం రెన్యూ చేయలేదనుకోండి, అలా చేయకపోతే మరొక 6 months ఉండి లోక్సభ అనేది డిజాల్వ్ అయిపోతుంది అనమాట. ఓకేనా? అంటే ఆర్డినరీగా 5 years కదా లోక్సభ, 5 years తర్వాత 1 year ఎక్స్ట్రా ఉంది, 6 years. మళ్ళీ ఇంకో 1 year ఉంచారనుకోండి, రెన్యూ చేశారు, 7 years ఉంటుంది. నెక్స్ట్ మళ్ళీ రెన్యూ చేయకపోతే ఆ నెక్స్ట్ 6 months తర్వాత ఆగిపోతుంది. సో దట్ లైఫ్ ఆఫ్ లోక్సభ 5 years కాస్త 7.5 yearsకి వెళ్ళినట్టు అనమాట, రైట్? సో 1 year ఉంటుంది, రెన్యూ చేయొచ్చు. ఒకవేళ రెన్యూ చేయకపోతే 6 monthsలో ఆగిపోతుంది. దిస్ ఈస్ ద కేస్ విత్ బోత్ లోక్సభ అండ్ స్టేట్ లెజిస్లేచర్. అంటే కావాలి అనుకుంటే స్టేట్ లెజిస్లేచర్ యొక్క లైఫ్ కూడా
ఎక్స్పాండ్ చేయడానికి అవుతుంది అని మనం చూస్తాం, రైట్. సో దీస్ ఆర్ ది ఇంపార్టెంట్ థింగ్స్. ఇట్లా లైఫ్ ఆఫ్ లోక్సభ మీద చేంజెస్ వస్తుంది. లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్, ఫినాన్షియల్ పవర్స్లో కూడా నేషనల్ ఎమర్జెన్సీ టైంలో చేంజెస్ వస్తాయి అన్నమాట, రైట్. అండ్ దెర్ ఈజ్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్ దట్ నేషనల్ ఎమర్జెన్సీ పెడితే ఫండమెంటల్ రైట్స్ మీద ఏమైనా చేంజెస్ వస్తాయా? ఎస్, ఫండమెంటల్ రైట్స్ మీద చేంజెస్ వస్తాయి. దట్ ఈజ్ అండర్ ఆర్టికల్ 358 అండ్ ఆర్టికల్ 359. రెండు ఆర్టికల్స్ అనేవి చూస్తాము. వాట్ హ్యాపెన్స్ అండర్ ఆర్టికల్ 358? ఆర్టికల్ 358 ప్రకారం ఆర్టికల్ 19 అనేది ఉండదు. క్లియర్? నేషనల్ ఎమర్జెన్సీ డిక్లేర్ చేస్తే ఆర్టికల్ 19 అనేది ఉండదు. బట్ 44th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఈ కండిషన్ పెట్టింది దట్ నేషనల్ ఎమర్జెన్సీ అనేది వార్ సిచ్యువేషన్లో కానీ ఆర్ ఎక్స్టర్నల్ అగ్రెషన్ వల్ల కానీ నేషనల్ ఎమర్జెన్సీ పెడితేనే ఆర్టికల్ 358 ఉంటుంది. అంటే ఆర్టికల్ 19 పోతుంది. అంటే ది ఆర్మ్డ్ రెబిలియన్ అనేది జరిగితే అప్పుడు నేషనల్ ఎమర్జెన్సీ పెడితే ఆర్టికల్ 19 ఆగిపోదు. అంటే ఆర్టికల్ 358 ఉండదు. కేవలం 2 కండిషన్స్లో మాత్రమే ఆర్టికల్ 358 అనేది ఉంటుంది. క్లియర్? దెన్ వాట్ ఈజ్ ఆర్టికల్ 359? ఆర్టికల్ 359 ప్రకారం ప్రెసిడెంట్ ఒక ఆర్డర్ ఇస్తాడు. ఆ ఆర్డర్లో మెన్షన్ చేసిన ఫండమెంటల్ రైట్స్ అనేవి పోతాయి ఎక్సెప్ట్ ఆర్టికల్ 20, ఆర్టికల్ 21. క్లియర్? సో వాట్ ఈజ్ ఆర్టికల్ 20? That is regarding conviction for offences. Clear? So article 20 that is conviction for offences చూస్తాము. article 21 అనేది ఫ్రీడమ్ ఆఫ్ లైఫ్, పర్సనల్ లిబర్టీ చూస్తాం. సో సుప్రీంకోర్టు చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. ఏంటి? ఆర్టికల్ 20, 21 అనేది ఎట్టి పరిస్థితుల్లో కూడా పోదు, అవి ఉంటాయి. అవి కాకుండా ప్రెసిడెంట్ ఏదైతే ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టికల్ 14 ఉండదు, 15 ఉండదు, 16 ఉండదు, 17 ఉండదు, 18 ఉండదు, ఇట్లా ఏవైనా చెప్పగలరు. చెప్పిన ఆర్టికల్స్ మాత్రమే పోతాయి. ఫర్ ఎగ్జాంపుల్ 14, 15, 16, 17, 18 అనేవి పోతాయి అని చెప్పారు. అట్లా అని చెప్తే కేవలం ఆ 5 ఫండమెంటల్ రైట్స్ మాత్రమే పోతాయి. 20, 21 ఉంటాయి. అండ్ ఈవెన్ 19 to రిమైనింగ్ 32 వరకు ప్రతిదీ కూడా ఉంటుంది అని చూస్తాం. ఓకేనా? ప్రెసిడెన్షియల్ ఆర్డర్లో మెన్షన్ చేసిన ఫండమెంటల్ రైట్స్ మాత్రమే ఉండవు. దట్ ఈజ్ ఆర్టికల్ 359 అనమాట, రైట్. సో దిస్ ఈస్ ద బ్రాడ్ డిఫరెన్స్ బిట్వీన్ 358, 359. 358 ప్రకారం కేవలం ఆర్టికల్ 19 పోతుంది. 359 ప్రకారం మాత్రం ప్రెసిడెంట్ ఇచ్చిన ఆర్డర్లో ఉన్నవన్నీ పోతాయి. బట్ ఒకవేళ ప్రెసిడెంట్ అన్నీ చెప్పినా సరే 20, 21 మాత్రం పోవు అని చూస్తామన్నమాట, రైట్. ఎస్, సో దీస్ ఆర్ ది నేషనల్ ఎమర్జెన్సీస్. అయితే ఎప్పుడెప్పుడు పెట్టారు నేషనల్ ఎమర్జెన్సీ? దట్ ఈస్ డ్యూరింగ్ 1962 ఇండియా చైనా వార్ అయినప్పుడు పెట్టారు. 1971లోనే ఇంటర్నల్ డిస్టర్బెన్సెస్ అన్న పేరుతో పెట్టారు. అండ్ 1971 దట్ ఈస్ ఇండియా పాకిస్తాన్ వార్, బంగ్లాదేశ్ వార్ టైంలో పెట్టారు. అండ్ 1975లో ఇంటర్నల్ డిస్టర్బెన్సెస్ అనే కండిషన్తో పెట్టడం అనేది జరిగింది. సో ఈ 3 కండిషన్స్లో మాత్రమే నేషనల్ ఎమర్జెన్సీ అనేది మనం చూస్తామన్నమాట. ఓకేనా? సో దిస్ ఈజ్ కంప్లీట్లీ అబౌట్ నేషనల్ ఎమర్జెన్సీ. అప్రూవల్ ఏంటి, రివొకేషన్ ఏంటి, పవర్స్ ఏ విధంగా చేంజ్ అవుతున్నాయి అన్నీ కూడా మనం డిస్కస్ చేసాం. ఓకేనా? రైట్. అండ్ నెక్స్ట్ ఇట్ ఈజ్ ది ప్రెసిడెంట్స్ రూల్. నేషనల్ ఎమర్జెన్సీ తర్వాత ప్రెసిడెంట్స్ రూల్ అనేది అబ్జర్వ్ చేయాలి. ప్రెసిడెంట్స్ రూల్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ టాపిక్. అండర్ ప్రెసిడెంట్స్ రూల్ వీ జనరలీ టేక్ ది ఆర్టికల్ 356 అండ్ ఆర్టికల్ 365. క్లియర్? సో ఆర్టికల్ 356 ప్రకారం ఒకవేళ కాన్స్టిట్యూషనల్ మిషనరీ కనుక బ్రేక్ డౌన్ అయ్యింది అంటే, అలా ప్రెసిడెంట్కి అనిపిస్తే, కాన్స్టిట్యూషనల్ మిషనరీ కనుక బ్రేక్ డౌన్ అయ్యింది అని ప్రెసిడెంట్కి అనిపిస్తే హీ కెన్ డిక్లేర్ ది ప్రెసిడెంట్స్ రూల్. అయితే 365 మాత్రం సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్కి కొన్ని డైరెక్టివ్స్ అనేది ఇస్తుంది. లాస్ట్ క్లాస్లో కూడా మనం చూసాం. లైక్ రైల్వే లైన్స్ కాపాడాలి, కమ్యూనికేషన్ లైన్స్ కాపాడాలి, SC ST వెల్ఫేర్ అనేది చూడాలి, రైట్. ఇవన్నీ కూడా డైరెక్టివ్స్. ఈ డైరెక్టివ్స్లో సెంటర్ చెప్తున్నట్టు స్టేట్ చెయ్యలేదు అనుకోండి, అప్పుడు కూడా 365 ప్రకారం 356ని భావించి ప్రెసిడెంట్స్ రూల్ని ఇంపోజ్ చేసే పవర్ అనేది సెంట్రల్ గవర్నమెంట్కి ఉంటుంది. అర్థమైందా? సో 356 అండ్ 365 అనేది ప్రెసిడెంట్స్ రూల్లో మనం చూస్తాము, రైట్. ఎస్. సో ఎప్పుడు పెడుతున్నారు అనేది అర్థమైంది కదా. సో అయితే
పార్లమెంటరీ అప్రూవల్ కావాలా? ఎస్, నేషనల్ ఎమర్జెన్సీలానే పార్లమెంటరీ అప్రూవల్ కావాలి. అయితే నేషనల్ ఎమర్జెన్సీ 1 monthలో కావాలి, ఇక్కడ 2 monthsలో కావాలి. ఓకేనా? ప్రెసిడెంట్స్ రూల్లో 2 monthsలో లోక్సభ అండ్ రాజ్యసభ అప్రూవల్ వస్తే సరిపోతుంది. చూడండి, లోక్సభ ఒకవేళ డిజాల్వ్ అయ్యింది అనుకోండి, సేమ్ రాజ్యసభ కంటిన్యూ చేస్తే కంటిన్యూ అవుతుంది. అండ్ ఇక్కడ ప్రెసిడెంట్స్ రూల్ అనేది సింపుల్ మెజారిటీతో పాస్ అయితే సరిపోతుంది, స్పెషల్ మెజారిటీ అవసరం లేదు. క్లియర్? కేవలం సింపుల్ మెజారిటీ అనేది సరిపోతుంది. 2 monthsలో పాస్ చేస్తే చాలు. ఒకవేళ రిజల్యూషన్ అనేది చూసుకున్నట్లయితే లోక్సభ పాస్ చేసింది, రాజ్యసభ పాస్ చేసింది, లోక్సభ డిజాల్వ్ అయిపోయింది, రాజ్యసభ పాస్ చేయలేదు అనుకోండి, వితిన్ 6 monthsలో ప్రెసిడెంట్స్ రూల్ అనేది ఆగిపోతుంది. ఒకవేళ ఎవరు కంటిన్యూ చేయకపోయినా వితిన్ 6 monthsలో ఆగిపోతుంది అని మనం చూస్తాం. రైట్? ఎస్. అయితే ఈ ప్రెసిడెంట్స్ రూల్ అనేది నెంబర్ ఆఫ్ టైమ్స్ పెట్టడం అనేది జరిగింది. అండ్ ఇది మాత్రమే కాదు, వీ ఆల్సో టేక్ దట్ దీన్ని తీసేయాలి అంటే, సో ఈ ప్రెసిడెంట్స్ రూల్ అనేది తీసేయాలంటే ప్రెసిడెంట్ వచ్చి తీసేయడం జరుగుతుంది. అంటే రెవొకేషన్ పవర్ అనేది ప్రెసిడెంట్కి ఉంటుంది, లోక్సభకి లేదనమాట. అంటే సపరేట్గా లోక్సభ చెప్పడం అట్లాగేం లేదు, ప్రెసిడెంటే డైరెక్ట్గా రెవొకేషన్ అనేది చేస్తారు. రైట్? అండ్ ఇది మాత్రమే కాదు, ఇఫ్ యూ అబ్జర్వ్ ఈ నేషనల్ ఎమర్జెన్సీ అనేది, ఈ ప్రెసిడెంట్స్ రూల్ అనేది ఎన్ని ఇయర్స్ ఉంటుంది? అంటే ప్రెసిడెంట్స్ రూల్ అనేది 3 years ఉంటుంది. క్లియర్? 3 years ఉంటుంది. సేమ్ నేషనల్ ఎమర్జెన్సీలోనే ప్రెసిడెంట్స్ రూల్ అనేది 6 monthsకి మాత్రమే ఇంపోజ్ చేయగలరు. 6 months ప్రెసిడెంట్స్ రూల్ పెట్టారంటే ఆ స్టేట్లో ప్రెసిడెంట్స్ రూల్ అనేది చూడండి, కేవలం స్టేట్లో ఉంటుంది, ఇండియా మొత్తం ఉండదు. 1, 2, 3 states ప్రెసిడెంట్ ఇష్టం. ప్రెసిడెంట్ ఏ స్టేట్లో కాన్స్టిట్యూషనల్ మిషనరీ బ్రేక్ డౌన్ అందని ఫీల్ అయితే ఆ స్టేట్లో మాత్రమే ప్రెసిడెంట్స్ రూల్ అనేది పెడతారు, అన్ని స్టేట్స్లో పెట్టాల్సిన అవసరం లేదు. అలానే నేషనల్ ఎమర్జెన్సీ అనేది కావాలంటే ఇండియా మొత్తం పెట్టచ్చు ఆర్ కొంత పార్ట్ పెట్టచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, పాకిస్తాన్ నుంచి ప్రాబ్లం ఉంది అంటే కేవలం నార్త్ వెస్ట్లో ఉన్న స్టేట్స్లో మాత్రమే నేషనల్ ఎమర్జెన్సీ పెట్టచ్చు. చైనాతో వార్ అవుతుంది అంటే నార్త్ ఈస్ట్లో ఉన్న స్టేట్స్ మీద మాత్రమే నేషనల్ ఎమర్జెన్సీ అనేది పెట్టచ్చు. అలా ఉంటుంది. ఇక్కడ కూడా ప్రెసిడెంట్స్ రూల్ అనేది తీసుకొస్తే 6 months మాత్రమే ఉంటుంది. అట్లాగా నేషనల్ ఎమర్జెన్సీలో ఏం చూసాం, ఎన్నిసార్లు అయినా రిపీట్ చేయొచ్చు. బట్ ప్రెసిడెంట్స్ రూల్ మాత్రం 3 years మాత్రమే మ్యాక్సిమం టైం అనమాట. 3 years లోపల ఖచ్చితంగా మళ్ళీ ఎలక్షన్స్ పెట్టాలి. క్లియర్? ఎందుకంటే ఒకవేళ ప్రెసిడెంట్స్ రూల్ కనుక డిక్లేర్ చేశారు అంటే స్టేట్ లెజిస్లేచర్ ఏదైతే ఉంటుందో దీన్ని అయితే డిజాల్వ్ చేయాలి ఆర్ సస్పెండ్ చేయాలి. డిజాల్వ్ ఆర్ సస్పెండ్ చేయాలి. అయితే ఎలక్షన్స్ అనేవి కండక్ట్ చేయాలి. ఎలక్షన్స్ కండక్ట్ చేసి కొత్త లెజిస్లేటివ్ అసెంబ్లీ తీసుకొస్తారు. ఎందుకు? కొత్త లెజిస్లేటివ్ అసెంబ్లీ కాన్స్టిట్యూషనల్ మిషనరీకి అనుగుణంగా రూలింగ్ అనేది చేస్తుంది అని భావిస్తారనమాట. ఓకేనా? సో ఎలక్షన్స్ అనేవి కండక్ట్ చేస్తారు. అయితే ఈ ఎలక్షన్స్ అనేవి వితిన్ 3 yearsలో కండక్ట్ చేయాలి. దెర్ ఈజ్ అ స్మాల్ థింగ్, 44th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఏం చెప్పింది అంటే యాక్చువల్లీ ప్రెసిడెంట్స్ రూల్ అనేది కేవలం 1 year మాత్రమే ఉంచండి. 1 year దాటిన తర్వాత ఉంచాలి అంటే ఈ 2 conditions సాటిస్ఫై అవ్వాలి. ఏంటి? ఒకవేళ దేశంలో నేషనల్ ఎమర్జెన్సీ ఉంది అనుకోండి, అప్పుడు ఎలక్షన్స్ కండక్ట్ చేయలేరు కాబట్టి అప్పుడు ప్రెసిడెంట్స్ రూల్ కంటిన్యూ అవుతుంది. సెకండ్ వన్ వి టేక్, ఒకవేళ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చెప్పింది అనుకోండి, ఈ ప్లేస్లో ఎలక్షన్స్ అప్పుడే పెట్టలేము అని చెప్తే అప్పుడు కూడా ప్రెసిడెంట్స్ రూల్ అనేది 1 year దాటి 3 years దాకా వెళ్తుందన్నమాట. ఓకేనా? సో ఇవన్నీ కూడా మనం ప్రెసిడెంట్స్ రూల్లో చూస్తాము. అండ్ వీ ఆల్సో టేక్ ప్రెసిడెంట్స్ రూల్ టైంలో క్లియర్ పార్లమెంట్ స్టేట్ లెజిస్లేచర్లో ఉన్న చట్టాలను చేయగలదు. మనం చూసాము నేషనల్ ఎమర్జెన్సీ టైంలో కూడా చేయగలదు. అండ్ స్టేట్ లెజిస్లేచర్లో ఉన్న సబ్జెక్ట్ మ్యాటర్ మీద పార్లమెంట్ లెజిస్లేచర్ అనేది చేయగలదు. నేషనల్ ఎమర్జెన్సీలో చేస్తే నేషనల్ ఎమర్జెన్సీ కంప్లీట్ అయిపోతే 6 months తర్వాత ఎక్స్పైరీ అవుతుందని చెప్పాం. బట్ ప్రెసిడెంట్స్ రూల్లో పార్లమెంట్ స్టేట్ లెజిస్లేచర్లో కనుక యాక్ట్ చేసింది అంటే ఈ యాక్ట్ ప్రెసిడెంట్స్ రూల్ అయిపోయిన తర్వాత కూడా కంటిన్యూ అవుతుంది. అయితే అట్లా తీసుకొచ్చిన యాక్ట్స్ అనేవి ఆగిపోవాలి అనుకుంటే మాత్రం
స్టేట్ లెజిస్లేచర్లో దానికి తగ్గట్టుగా రెజల్యూషన్ అనేది పాస్ చేయాలి. అంటే ఆ టైంలో ప్రెసిడెంట్స్ రూల్ ఏదైతే తీసుకొచ్చారో ఆ టైంలో ఉన్న ఈ చట్టం అనేది మరి ఇంకా అవ్వదు అని రిపీల్ చేస్తేనే రిపీల్ అవుతుంది, లేదంటే ఎన్ని సంవత్సరాలైనా కంటిన్యూ అవుతుంది. అంటే ప్రెసిడెంట్స్ రూల్ ఆపేసిన తర్వాత కూడా రిపీల్ చెయ్యకపోతే కంటిన్యూ అవుతూనే ఉంటుంది. బట్ నేషనల్ ఎమర్జెన్సీలో మాత్రం పార్లమెంట్ స్టేట్ లెజిస్లేచర్లో చట్టం చేస్తే 6 మంత్స్లో ఒకవేళ మళ్ళీ నేషనల్ ఎమర్జెన్సీ కంటిన్యూ అవ్వకపోతే ఆగిపోతుంది అని చూస్తాం. సో దిస్ ఈస్ ద బేసిక్ డిఫరెన్స్ నేషనల్ ఎమర్జెన్సీకి స్టేట్ ఎమర్జెన్సీకి పార్లమెంట్ యొక్క యాక్ట్స్ ఏ విధమైన ఎఫెక్ట్ చూపిస్తున్నాయి అనేది మనం చూస్తాం అన్నమాట. రైట్? ఎస్. సో దిస్ ఈజ్ ది ప్రెసిడెంట్స్ రూల్. అండ్ ది లాస్ట్ దట్ ఈజ్ ఫినాన్షియల్ ఎమర్జెన్సీ. దిస్ ఈజ్ సింప్లీ ఈ ఫినాన్షియల్ ఎమర్జెన్సీ అనేది ఎప్పుడైతే ఇండియా చాలా ఫినాన్షియల్గా చాలా క్రిటికల్ కండిషన్లోకి వస్తుందో అప్పుడు ఫినాన్షియల్ ఎమర్జెన్సీ అనేది డిక్లేర్ చేస్తారు. దిస్ వీ టేక్ అండర్ ఆర్టికల్ 360 ప్రకారం ఫినాన్షియల్ ఎమర్జెన్సీ అనేది చూస్తాము. అయితే ఈ ఫినాన్షియల్ ఎమర్జెన్సీ వచ్చేటప్పుడు ఇండియా మొత్తం కూడా సేమ్ ఫినాన్షియల్ మ్యాటర్స్లో ఫెడరల్ పవర్స్ అవుతుంది. ఎవరి శాలరీస్ అయినా కట్ చేయగలదు. స్టేట్ యొక్క బడ్జెట్స్ కూడా ఓవర్వ్యూ చేసి చెప్పగలదు. ఖర్చులు అనేవి తగ్గించాలి అని అందరికీ కూడా చెప్పగలదు. అయితే ఫినాన్షియల్ ఎమర్జెన్సీకి ఎటువంటి పార్లమెంటరీ అప్రూవల్ 1 సంవత్సరమే ఉంటుంది, 2 సంవత్సరాలే ఉంటుంది, అట్లాగేముండదు. కంటిన్యూస్గా ఫినాన్షియల్ ఎమర్జెన్సీ అనేది ఉంటుంది. ఎప్పుడైతే ప్రెసిడెంట్ ఆపేయాలనుకుంటారో అప్పుడు మాత్రమే ఆపేస్తారు. ఎటువంటి ఎగ్జిక్యూటివ్ లెజిస్లేటివ్ పవర్స్ అనేవి డిఫరెన్సెస్ అవ్వవు సెంటర్కి స్టేట్కి, కేవలం ఫినాన్షియల్ మ్యాటర్స్లోనే చూస్తాము. అయితే ఇంతవరకు ఎప్పుడు కూడా ఫినాన్షియల్ ఎమర్జెన్సీ అనేది పాస్ చేయలేదు కాబట్టి ఎటువంటి లైవ్ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ అనేవి మనం చూడమన్నమాట. హోప్ దిస్ ఈస్ కంప్లీట్లీ క్లియర్. ఎమర్జెన్సీ అంతా కూడా ఎమర్జెన్సీ టాపిక్స్ అన్నీ కూడా ఇక్కడ క్లియర్గా చెప్పాను కదా. ఇందులో ఉన్నవన్నీ గుర్తుంచుకోండి. ఎగ్జామ్కి మీకు చాలా 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 హెల్ప్ చేస్తాయి. కన్ఫ్యూషన్ లేకుండా క్లియర్గా అన్నీ కూడా చెప్పాను. సో టాపిక్ అయిపోయిన తర్వాత మీరు చదువుకుంటే మీకు ఇంకా క్లియర్గా క్లారిటీగా ఉంటుందన్నమాట. అయితే హోప్ యూ ఎంజాయ్డ్ దిస్ సెక్షన్. సో ఎవరైతే క్లాస్ చూస్తున్నారో వీ రిక్వెస్ట్ ఎవ్రీవన్ టు హిట్ ది లైక్ బటన్ అండ్ మీ అమూల్యమైన కామెంట్స్ కూడా మాకు తెలియజేయండి. అది మాకు మరింత ఎంతూసియాజం అనేది ఇస్తుంది అనమాట. రైట్? ఎస్. సో థ్యాంక్ యూ. వీ షాల్ మీట్ ఇన్ ది నెక్స్ట్ క్లాస్.